హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము శ్వేత వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి బయలుదేరాము. బట్ పల్లవి ఏంటంటే ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, వచ్చే తాంబూలం తీసుకొని వెళ్ళమంది. సో ముందైతే పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇది పల్లవి వాళ్ళ హౌస్. హాయ్, ఇదైతే పల్లవి వాళ్ళ పూజా రూము. తినైతే రెండో శ్రావణ శుక్రవారం అయితే చాలా బాగా చేస్తుంది. అమ్మవారిని పెట్టేసేసి చాలా బ్రహ్మాండంగా చేస్తుంది. బట్ మేము ఏంటంటే ఆ వారం రాలేకపోయాం, మిస్ అయ్యాము. అందుకని ఈ వారం మమ్మల్ని కొంతమందిని పిలిచింది. మేము ఎర్లీగా వెళ్ళాలి కాబట్టి ముందు వచ్చాము. పల్లవి గారి ఇంట్లో శ్రావణ శుక్రవారం పేరంటం. పల్లవి అయితే ప్రసాదాల కింద గుగ్గిళ్ళు, దద్దోజనం, పులిహార చేసింది. ఇప్పుడైతే మనం తానేలో ఉన్న పిరమిల్ వైకుంఠ్ వచ్చేసాము. సో లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా, మన ఫోటో, ఫోన్ నెంబర్ అన్నీ తీసుకుంటారు. ఫ్లాట్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మన లోపలికి అలో చేస్తారు. ఇది వచ్చి ఇస్కాన్ టెంపుల్. అంతకుముందు నేను ఒక వీడియో చేశాను కదా, తానేలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కొత్త కట్టారని చెప్పేసి. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే కనుక చూసేయండి. ఇదైతే లోపలికి వెళ్తున్నాం మనము. సొసైటీ ఎంట్రన్స్ అయితే చాలా గ్రాండ్గా ఉంది. ఇది వచ్చి రిసెప్షన్ ఏరియా. మళ్ళీ మన కార్ పార్కింగ్ చేసేసుకొని వెనకమాల నుంచి కూడా లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చి సోఫాలన్నీ వేసి ఉన్నాయి, మనం ఎవరైనా కూర్చోవాలన్నా కూర్చోవచ్చు. అయితే యూకే నుంచి వస్తుంది. 6 years తర్వాత మీట్ అవుతున్నాము. గృహప్రవేశ ముహూర్తము నైట్ టైం వచ్చిందని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి తెల్లారి భోజనాలు పిలిచింది. బట్ మేము ఏంటంటే ఉండబట్టలేక తను మీట్ అవ్వడానికి వచ్చేసాము. కెమెరా ముందుకు రావాలంటే శ్వేతకు చాలా బిడియము, మొహమాటము. సో తను కవర్ చేయకుండా తన ఫ్లాట్ మాత్రమే చూపిస్తున్నాను. ఒక ఫ్లోర్కి వచ్చేసి 4 ఫ్లాట్స్. చాలా ఏరియా పెద్దది, అందుకని చాలా స్పేషియస్గా ఉంది. తర్వాత ద్వార పూజ అన్నీ కంప్లీట్ అయ్యాక లోపలికైతే వచ్చాము. హాల్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చాడు. బాల్కనీ కూడా చాలా పెద్దదిగా ఉంది, వెడల్పు చాలా ఎక్కువ ఉంది. ఈ బాల్కనీ నుంచి బయటికి చూస్తే కనుక మనకి ఇస్కాన్ టెంపుల్ కనిపిస్తుంది. సొసైటీ వాళ్ళకి ఎంట్రన్స్ వేరుగా ఉంటుంది, బయట వాళ్ళకి ఎంట్రన్స్ వేరుగా ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి నైట్ 11:30కి ఎంత పీస్ఫుల్గానే, ఎంతో ప్రశాంతంగా ఉంది టెంపుల్. తర్వాత వచ్చేసి ఈ బిల్డింగ్ లైటింగ్స్ కానీ అంతా చూస్తే సింగపూర్లో ఉన్నట్టుంది కానీ ఇండియాలో ఉన్నట్లేదు. హాల్లో నుంచి అయితే మనం పాసేజ్లోకి వెళ్తున్నాము. ఇది లెఫ్ట్ సైడ్ అయితే కామన్ వాష్రూము. తర్వాత ఇది వచ్చేసి పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వైపు కూడా పెద్ద పెద్ద కిటికీలు 2 ఉన్నాయి. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇనీషియల్గా కొంత కబోర్డ్ వర్క్ ఇచ్చారు. ఆ కబోర్డ్ వర్క్ ఇచ్చింది కూడా చాలా స్ట్రాంగ్గానే బాగా ఇచ్చారు. తర్వాత సీలింగ్ హైట్ కూడా చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ కూడా వర్క్ ఉంది కదా, ఇంటీరియర్ వర్క్ అయితే కూడా చాలా బాగా ఇచ్చారు. షింక్ గాని అంతా కూడా. దాని వెనకమాలే యూటిలిటీ రూము, మన వాషింగ్ మిషన్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ అన్నిటికీ ఇది ఇచ్చారు, మన ఏంటంటే మెష్ డోర్ ఇచ్చారు. దోమలు రాకుండా, ఏదైనా చిన్న చిన్నవి రాకుండా అన్నీ మూవబుల్ ఇచ్చారు. ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. తర్వాత వచ్చి ఇది వచ్చి మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్కి వుడెన్ ఫ్లోరింగ్ అంతా ఇచ్చారు. అందరికైతే మాత్రం ఈ మాస్టర్ బెడ్రూమ్ బాగా నచ్చింది. 2 sides కూడా వ్యూ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఇటువైపు చూడండి, మొత్తం అంతా ఫ్లైఓవర్స్ కనిపిస్తున్నాయి. నైట్ టైం లైటింగ్లో సగం బాంబే కనిపిస్తూ ఉంది, చూస్తూ ఉండొచ్చు ఇక్కడ నుంచి. చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ఏదో అబ్రాడ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్తో. ఇక్కడ నుంచే మనకి వీళ్ళ సొసైటీలో ఉన్న క్లబ్ హౌసెస్ కానీ, ప్లే ఏరియాస్ కానీ, జిమ్లు మొత్తం కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. గౌరీ పూజారి గారు మొత్తం పూజలన్నీ చాలా చక్కగా చేయించారు. తర్వాత లాస్ట్లో ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అంతా కంప్లీట్ అయిపోయాక వచ్చిన అందరికీ ప్రసాదాలు తన చేతితో ఇచ్చేసి ఆశీర్వచనం చేశారు. పూజ అంతా కంప్లీట్ అయ్యాకైతే ఇంటికైతే బయలుదేరి వెళ్ళాము. ఇంకొకటి దీనికి సెకండ్ పార్ట్ ఇంకోటి చూపిస్తాను. వాళ్ళ క్లబ్ హౌసెస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడండి నెక్స్ట్.